ఆయన ఉద్యోగం లేదు, ఆయనకి ఉద్యోగం లేదు, పాపం తిరుగుతూ ఉన్నాడు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగం రాలేదు, బాధపడతా ఉన్నాడు. వ్యాపారం చేస్తే వ్యాపారం నష్టం వచ్చేసింది, ఏం చేయాలి అర్థం అవట్లే, అప్పులు పెరిగిపోయినాయి, ఇంటికి వచ్చి విచారంగా ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, భోజనం మానేశాడు, భార్య వచ్చింది. ఎందుకయ్యా బాధపడతావు? ప్రార్థన చేద్దాం. ఇదిగో మా అమ్మ ఇచ్చిన గాజులు ఉన్నాయి, ఏ తాకడ పెడదాం, అప్పు తీరుద్దాం, ఏం పర్వాలే, ఎవరు అనుకుంటే నీకెందుకు, మా అమ్మ ఏంటంటే ఎందుకు, మా నాన్న ఏంటంటే నీకెందుకు, నేను అనలేదు కదా. అది ఆదరణ అంటే. ఆదరిస్తున్నావా? ఏమంటే నీ అల్లుడిని ఆదరించగలవా? నీ కోడల్ని ఆదరించగలవా? పోన్లే అమ్మా, దేవుడు ఎప్పుడో కాబట్టి ఇస్తాలే బిడ్డల్ని అంటావా? దీనికా దేవుడా బిడ్డల్నా? దీనికి బిడ్డల్ని ఇస్తాడా? ఎంత నలిగిపోద్దా పిల్ల? ఆలోచించండి. మన దేవుడు ఏ దేవుడు చెప్పండి, వెళ్ళిపోదా. మన దేవుడు ఏ దేవుడు? ఆదరించు దేవుడు. మనుషులు ఆదరించకపోయినా చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వాక్యం, యోబు స్నేహితులు యోబు గారిని ఆదరించలేదు అని రాశాడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 2, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని. చూసారా? ఏమంటే యోబు స్నేహితులు యోబు గారిని ఏం చేయలే? చెప్పనమ్మైన పాదమా? యోబు గారి స్నేహితులు యోబు గారిని ఏం చేయలేదట? ఆదరించలేదండి. అది వారు ఆదరించలేదు సరికదా. ఏం చేశారట? బాధ పెట్టారని ఉంది. బాధ పెడుతున్నావా? ఏమంటే నువ్వు బాధ పెడుతున్నావా? ఆదరిస్తున్నావా? ఆదుకుంటున్నావా? మోసం చేసావంటే పుట్టగతులు ఉండవు నీకు. నేను ప్రేమించే భర్తని నువ్వు మోసం చేస్తే, నువ్వు ప్రేమించే భార్యను నువ్వు మోసం చేస్తే, నిన్ను ప్రేమించే తల్లిదండ్రుల్ని నువ్వు మోసం చేస్తే, నిన్ను ప్రేమించే దైవజనుల్ని మోసం చేస్తే నీకు పుట్టగతులు ఉండవు. ఏది చెప్పినా తెంగర మాకు వేసుకుని నేర్తాడు. నేను ఏది చెప్పినా నమ్ముతాడు, నేను ఏది చెప్పినా నిజమని నమ్ముతాడు. అలాంటి వాడిని కదా నువ్వు మోసం చేసి, అలాంటి అమ్మాయిని మోసం చేస్తున్నావా? ప్రార్థనకు వచ్చి ఏమి నేర్చుకున్నావు? ప్రార్థనకు వచ్చి ఎక్కడ మారావు? ప్రార్థనకు వచ్చి నీ ప్రవర్తన ఎక్కడ